హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏ ముహూర్తాన వంట మొదలుపెట్టానో గానీ అది ఫ్లాప్ అయిపోయిందబ్బా! అంటే అప్పుడప్పుడు మనకు జరుగుతూనే ఉంటది. ఇది కొత్తేం కాదనుకోండి. ఈరోజు అంతగా ఏం చెడగొట్టావమ్మా అని మీకు ఆలోచన వచ్చే ఉంటది కదా! చెప్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే లైక్ కూడా చేయండి. మన వీడియోస్‌కి లైక్స్ రావట్లేదు ఎందుకంటారు? ఇంతమంది సబ్స్క్రైబర్లున్నారు. ఇంతమంది చూస్తున్నారు. లైక్స్ రావట్లేదంటే నచ్చట్లేదా ఏంటి వీడియోస్ అని డౌట్ మాకు కూడా వస్తది కదా! అందుకని చెప్పేసి వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే కంటిన్యూగా చూడండబ్బా! స్కిప్ కొట్టొద్దండి. లైక్ కొట్టండి. ఏం ఫ్లాప్ అయింది చెప్పమంటారా? చెప్తాను మధ్యలో చెప్తాను. ఇక్కడొచ్చేసి మంగళవారం రోజనమాట బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నా. బట్ నేను షూట్ చేయలేదు. మనకి చెప్పినా గదా! స్కూల్‌కెళ్ళే పిల్లాడిని లాక్కెళ్ళినట్టు అయిపోతుందండి మన పంచాయతీ. అయినా నీ వీడియోస్ కోసం మేమేం వెయిట్ చేయట్లేదులే అని మీరనుకుంటారేమో! మీరు వెయిట్ చేయకపోయినా నేను వీడియోస్ చేయాలి గదా! మనం పెట్టుకున్నదే వీడియోస్ చేయాలనే కదా ఛానెల్ పెట్టుకున్నాము. ఇక్కడొచ్చేసి ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే స్కిప్ చేశానబ్బా! ఉదయం చేయలేదనమాట. నేను కూడా తినకూడదనుకున్నాను. అటు ఇటు అంటే 11, 12 ఆ టైంలో తినేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఫిక్స్ అయ్యాననమాట. కొంచెం వెయిట్ లాస్ అవుదామనైతే అనుకుంటున్నాను. అది అయ్యే పనే అంటారా? మనం అనుకోవాలి గానీ ఏదైనా అవుతదండి. గట్టిగా అనుకోవాలి. ఏ విషయమైనా మనం చేయాలి, మనం సాధించాలి అనేది అనుకోవాలి గానీ, అబ్బా! ఇలాంటి మాటలు బొచ్చెడు ఇన్నాంలే మేము గూడా. చేసేదేం ఉండదనుకుంటారా? అది నిజమే అనుకుంటాం గానీ నిజంగా చేయలేము. కొంచెం 1, 2 సార్లు అలా తర్వాత చేయగలుగుతాంలెండి. ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నా అబ్బా! మొత్తానికి ఫ్లాప్ చేసిన విషయం చెప్పు. ఏందో చెప్పుకుంటా పోతున్నావు అనుకోకండి. రేషన్ బియ్యము వండుదాం అనుకున్నాను. అంటే ఇంతవరకు ఎప్పుడు వండలేదా నువ్వు అనాకండి. నిజంగా వండలేదండి నేనెప్పుడు రేషన్ బియ్యము. నేను తినింది కూడా లేదు రేషన్ బియ్యం అసలు. అనంటే తిడతారేమో అబ్బా! మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ పిల్ల రేషన్ బియ్యం తినలేదా అని. నిజంగా తినలేదు. మేము రాగి సంగటికి వేసుకుంటాం గదా! మెత్తగా ముద్దలాగా అంటాం రాగి ముద్ద. దానికైతే మా అమ్మ చేస్తదనమాట. లేదంటే మేము దోసకి మాత్రమే వాడతాం గానీ, వైట్ రైస్‌గా అయితే ఎప్పుడు తినలేదనమాట కర్రీస్ తోటి. ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నా. మా అమ్మ అయితే అప్పుడప్పుడు తింటూ ఉండండి. థైరాయిడ్ రాదు అని చెప్పారంటబ్బా ఎవరో. నిజంగా స్టోర్ రైస్ తింటే థైరాయిడ్ రాదా అన్నది నాకు తెలీదు. మా అమ్మకి ఎవరో చెప్పారని చెప్పేసి మా అమ్మ అయితే మాకు చెప్పిందనమాట. రోజు తినకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తినడానికి ట్రై చేయండి అనైతే అనింది. సరే అని చెప్పేసి నేను ట్రై చేద్దాం అనుకున్నా. బట్ ఏమంటే కొలతలు వేరుంటాయేమో. నేను నార్మల్ రైస్ లాగానే అనమాట. నేను నార్మల్ రైస్ కొంచెం ఉడకంగానే గంజి ఉంచేస్తాననమాట. ఇది కొంచెం ఎక్కువ ఉడికింది. మెత్తగా అయిపోయింది. మళ్ళీ మీరేమన్నా అంటారేమో అని నేను చూపించలేదనమాట. వీడియో మొత్తం డిలీట్ చేసేసినాను. ఎందుకొచ్చినదిలే అని చెప్పేసి. ఈసారి పర్ఫెక్ట్‌గా కుకింగ్ చేసి అదే అన్నము చూపిస్తాను. నేను తినడం అయితే తిన్నానబ్బా! కొంచెం మెత్తగా అయినా కూడా చాలా బాగుండింది. మనం స్టోరేజ్‌లోకి పప్పు గానీ, సాంబార్ గానీ చేసుకుంటే చాలా బావుంటది. యాక్చువల్‌గా అయితే ఈ మధ్య కొంచెం నోరు బాలేక, హెల్త్ బాగాలేక చికెన్ తినబుద్దవుతుందబ్బా! ఎవరికైనా అంతే కదా! కొంచెం హెల్త్ బాలేదంటే అస్సలు ఆ టైంలో చికెనే తినాలనిపిస్తది. నీకనిపించిందని మాకనిపించాలని రూలుందా అక్క అంటారా? నాకైతే అనిపించిందండి. అందుకే చెప్తున్నాను. మీకలా అనిపిస్తుందా లేదా కామెంట్ చేసేయండి మరి. కొంచెం హెల్త్ బాగాలేక ఒక 3, 4 డేస్ తర్వాత మనకి వెంటనే నోటికి చప్పగా ఉంటది గదా! రుచిగా తినాలి అంటే చికెనే గుర్తొస్తది నాకైతే. మా బావని అడిగి చికెన్ విసుగొచ్చిందనమాట. అంతలోపే మా నాన్నగారికి హెల్త్ బాలేదు గదా! మళ్ళా ఊరికెళ్ళేసొచ్చాము. ఇంకా ఇప్పుడు వేటి మీద అంత ఇంట్రెస్ట్ లేదులెండి. కొంచెం డైలమాలో ఉన్నాంలే కొంచెం అనేసి. ఇప్పుడైతే ఇంకా మా అమ్మని అడిగితే చికెన్ తినకపోతే పచ్చడి చేసుకొని తిను చాలా బావుంటది. నోటికి రుచిగా అనింది. నిజంగా జలుబు ఉన్నప్పుడు, జ్వరం తగ్గినప్పుడు, ఆ జ్వరం లైట్‌గా ఉన్నప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసుకొని తింటే వేడి వేడి అన్నం చాలా బావుంటుంది. ఆ టైంలో తినొచ్చో లేదో నాకు తెలీదు. మళ్ళీ నేను చెప్పినా అని చెప్పి అనకండి. నేను జ్వరం తగ్గిన తర్వాత తింటున్నా. నాకిప్పుడు కొంచెం హెల్త్ బాగుంది కాబట్టి నేను ట్రై చేశాననమాట. నిజంగా చాలా బాగుంది. తిన్న తర్వాతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానబ్బా! నిజంగా రేషన్ రైస్‌లోకి చట్నీతో ఆమ్లెట్ అయితే వేసుకున్నానులెండి. మనకొక చట్నీ అంటే తినబుద్ధి కాదు గదా! అందుకని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేశాను. చాలా బాగా అనిపించింది. ఇలా ఎవరైనా తిన్నవాళ్ళుంటే కామెంట్ చేయండి. మనమంటే తినలేదని చెప్పి ఎవరు తినకుండా ఉండాలని రూల్ లేదు గదండీ! చాలామంది గూడా తినేవాళ్ళు ఉన్నారు. ఆమ్లెట్ అయితే చాలా సింపుల్‌గా చేసుకుంటా నేను. నాకసలు ఆమ్లెటే నచ్చదబ్బా! మీలో ఎంతమందికి ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ అయితే చేసుకోండి. నాకు ఆమ్లెట్ పెద్దగా నచ్చదు. మరి ఎందుకు తీసుకున్నావు ఆమ్లెట్ నచ్చకపోతే అమ్మ? అనకండి. ఎందుకనంటే పచ్చడి తినలేక చేసుకున్నా అనమాట. నాకు ఓన్లీ చట్నీ అంటే అంతగా అనిపించదు. అది గాక రేషన్ రైస్ గదా! మామూలు రైస్‌లకైతే తినేదాన్నేమో. చట్నీ గూడా పచ్చిమిర్చి, టమాటా ఆయిల్‌లో బాగా వేయించేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీకి వేసుకొని, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటే కచ్చా పచ్చాగా చేసుకోవాలబ్బా! నా పచ్చడి మెత్తగా అయింది కొంచెము. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే చాలా బాగుంటది. ఇంక రోట్లో నూరుకుంటే ఇంక సూపరుంటది. ఆ విషయం తెలిసినేదే. ప్రతిసారి రోలు కావాలంటే మన దగ్గరికి రాదు గదా! అది గాక మనం రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు రోలుని అటు ఇటు తిప్పలేము. ఇప్పుడు చిన్న చిన్న రోలు చాలామంది యూజ్ చేస్తున్నారు రెంట్ హౌస్‌లో ఉన్నా గూడా. మా దగ్గర చిన్న రోలు ఉంది గానీ, దాంట్లో పచ్చడి దంచేంత అయితే రావట్లేదు. అంతా కింద పడిపోతుంది చిన్న రోలు.
అందుకని నేను మిక్సీకే వేసేసుకుంటున్నా. ఎప్పుడన్నా ఇంక తినాలనిపించినప్పుడు 4 పచ్చిమిర్చి, ఒక్క టమాటా వేసి చేస్తా అనమాట. చాలా బాగుంటుందబ్బా! ఎలాగైనా టేస్ట్ వేరు. కష్టపడి చేస్తేనే ఫలితం అనేది ఉంటదంటారు గదా! ఇది గూడా అంతే. మనం కష్టపడి మిక్సీకేయకుండా దంచితేనే బావుంటది. మనం సింపుల్‌గా మిక్సీకేసినామనుకోండి అది గూడా సింపుల్‌గానే ఉంటదనమాట. ఆమ్లెట్ గూడా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేసి బాగా తిప్పేసుకొని కొంచెం ఆయిల్ అనుకోకండి. ఆయిల్ ఎక్కువనే వేసినా. ఆమ్లెట్‌లో ఆయిల్ ఎక్కువేస్తే బావుంటదంట అని అందరూ ట్రై చేసిన. నిజమే ఆయిల్ ఎక్కువేసుకుంటే బావుంటది గానీ, ఎక్కువ ఆయిల్ తినొద్దండి. మొత్తానికైతే 11:30 అయిపోయిందబ్బా! నేను భోజనం చేసేసరికి. దాన్ని టిఫిన్ అని అనరు గదా! అందుకే భోజనం అనేసినా అనమాట. ఉదయంనే టిఫిన్ చేస్తేనే మంచిది అని చాలామంది చెప్తున్నారు గానీ, నేనేమో స్కిప్ చేద్దాము, చూద్దాం అనుకున్న 2 డేస్ అట్లా. మా ఆయన ఈ వీడియో చూస్తాడు ఎట్లాగో ఇంకోసారి ఈయన అన్నం ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఇట్లా నాటకాలాడితే ఇంక నీకు బాగుండదని అంటాడనుకోండి అది వేరే విషయము. ఎక్కడండి ఇంక డైటింగ్ చేసి సన్నగయ్యేది. ఏ దానికి అది చెప్తారు మా వాళ్ళు. ఇది తినొద్దు, అది తినొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే మనం ఇంకా వెయిట్ లాస్ అయ్యేది లేదు. అది కాని పనిలేండి ఇంకా. మొత్తానికైతే వీడియో అంతా ఓపికగా విన్న వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా లైక్ అయితే చేయండబ్బా! లైక్ చేయని వాళ్ళు ఉంటే ఏవైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకో విషయం ఈ మధ్య కామెంట్స్‌కి రిప్లై ఇవ్వట్లేదు. ఎవ్వరు గూడా తప్పుగా అనుకోవద్దండి. నా పరిస్థితి నాకు చెప్పాను గదా! నాకు మనసు స్థిమితంగా లేదనమాట. కొంచెం టైం పడతది నాకు. ఆ తర్వాత అందరికి రిప్లై అయితే ఇస్తా. ఒకరిద్దరికి మాత్రమే ఇస్తున్నా. ఎవరన్నా క్వెషన్ చేసుంటారు గదా! వాళ్ళకి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నాననమాట. దయచేసి తప్పుగా మాత్రం ఎవ్వరు గూడా అనుకోవద్దండి. నేను కొంచెం మనసు బాగున్న తర్వాత అందరికి గూడా రిప్లై ఇస్తాను. ఇంకా అదే డైలమాలోనే ఉన్నాము. ఈరోజైతే హాస్పిటల్‌కెళ్లారంట. రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లక్ష్మీ రమేష్.